హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ మటన్ కర్రీ అండి. ఈ మటన్ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది దోశకి కానీ, ఇడ్లీకి కానీ, రైస్కి కానీ అండ్ బగారా రైస్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇది తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేయాలి. ఇందులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంతగా చిల్లీ కూడా వేయాలి. నేను ఇందులో 3 చిల్లీ వేసాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మన మటన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేయాలి. ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుంది. ప్రతి పీస్కి టేస్ట్ తగ్గుతుంది. ఇది బాగా మగ్గించుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత చిల్లీ పౌడర్, ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను. 2 టేబుల్ స్పూన్ దాకా నేను ఇంకా ధనియాల పొడి వేసాను. కారం ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్కి. ఇదంతా బాగా మగ్గించుకున్న తర్వాత నేను తయారు చేసుకున్న మసాలాను ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా బాగా వేగాలి. ఈ మసాలా తయారు విధానం చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఆనియన్ చిన్న పీసులు కట్ చేసి, ఒక టమాటో కట్ చేసి అండ్ లవంగాలు 4 to 5 దాకా వేసుకొని ఒక 10 పెప్పర్ వేసాను అండ్ చిన్న పీసు చెక్క వేసి మిక్సీ చేసుకొని ఇందులో వేయడమేనండి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి విజిల్ పెట్టేసుకోవాలి. ఈ మటన్కి 4 to 5 విజిల్ వస్తే చాలండి. మీ మటన్ మీద బేస్ చేసి విజిల్ పెట్టుకోండి. చూడండి, ఆఫ్టర్ విజిల్స్ తర్వాత రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేను. ఈ రెసిపీ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.